వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ చూద్దాం. యుద్ధానికి పాక్షిక విరామం. రష్యా అధ్యక్షుడు పుతిన్ సుముఖత. పశ్చిమాసియా వేదికగా చర్చలు అన్న వైట్ హౌస్. ద్వైపాక్షిక బంధాల పునరుద్ధరణ. త్వరలో భారీ ఆర్థిక ఒప్పందాలు. చరిత్రాత్మకంగా అభివర్ణించిన రష్యా. ఇక ముగ్గురికి మరణశిక్ష. 44 ఏళ్ల క్రితం నాటి 24 మంది దళితుల హత్య కేసులో ముగ్గురు దోషులకు యూపీలోని ఓ జిల్లా కోర్టు మరణశిక్ష ఖరారు చేసింది. ఇక గాజాపై భీకర దాడులు. ఇజ్రాయిల్ సైన్యం గాజాపై దాడులకు దిగింది. ఈ దాడులో 413 మందికి పైగా మృతి చెందారు. 600 మంది గాయపడ్డారు. ట్రంప్ను అపార్థం చేసుకోవద్దు. డొనాల్డ్ ట్రంప్ విధానమైన అమెరికా ఫస్ట్ను ఎవరూ అపార్థం చేసుకోవద్దని అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ కోరారు. ఇక చట్టం మేరకే అనుసంధానం. చట్టానికి లోబడే సుప్రీం తీర్పులు మార్గదర్శకాలను అనుసరిస్తూ ఆధార్, ఓటర్ కార్డు అనుసంధానం చేపడతామని ఈసీ తెలిపింది. ఇక సాక్షి దినపత్రికలో న్యూస్ రీల్ చూసినట్లయితే ఐక్యతా స్ఫూర్తి బలోపేతం. మహాకుంభమేళా విజయవంతం కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి భారీ సామూహిక వేడుక నిర్వహించే విషయంలో భారతదేశ శక్తి సామర్థ్యాలను ప్రశ్నించిన వారికి ఈ కుంభమేళా ద్వారా తగిన సమాధానమిచ్చామన్నారు. ఇక తదుపరి సీఎస్గా కె రామకృష్ణారావు. తదుపరి ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణారావును ప్రభుత్వం ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఏప్రిల్ చివర్లో రిటైర్ అవనున్నారు. ఇక సమాధానాలు చెప్పలేక సర్కారు పారిపోతోంది. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ప్రభుత్వం పారిపోతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. పిటిషనర్కు కోటి జరిమానా. వాస్తవాలను దాచి పిటిషన్లపై పిటిషన్లు వేస్తూ కోర్టు సమయాన్ని వృధా చేసిన ఓ పిటిషనర్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినందుకు కోటి జరిమానా విధించింది. నేడు సాక్షి దినపత్రికలో మనకు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్త, ఎస్సీ వర్గీకరణకు ఓకే. ఉభయ సభల్లో ఏకగ్రీవంగా ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం. జనాభా లెక్కల తర్వాత ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి. వర్గీకరణ హామీ నిలబెట్టుకున్నాం. ఎస్సీ ఉపకులాలను 3 కేటగిరీలుగా చేశాం. వర్గీకరణ ఉద్యమంలో అసువులు బాసిన కుటుంబాలను ఆదుకుంటామని వెల్లడి. దశాబ్దాల పోరు తర్వాత ఎస్సీ వర్గీకరణకు కార్యరూపమన్న మంత్రి ఉత్తమ్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లోనూ ఎస్సీ వర్గీకరణ చేయాలి అంటూ కడియం వెల్లడి. ఎస్సీ రిజర్వేషన్లు గ్రూప్ 1, 2, 3కి బదులు ఏబీసీగా సవరించాలి అన్న పాయల్ శంకర్. రాష్ట్రంలో షెడ్యూల్ కులాల ఎస్సీ ఉపవర్గీకరణకు లైన్ క్లియర్ అయింది. దీనికి సంబంధించి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మంగళవారం శాసన మండలిలో ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణ బిల్లును ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. అంతకుముందు ఈ బిల్లుపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది చేపట్టనున్న జనగణన తర్వాత ఎస్సీల సంఖ్య ఆధారంగా వారి రిజర్వేషన్లు మరింత పెంచుతామని ప్రకటించారు. వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని శాసనసభలో ఆమోదింపచేయడంలో చూపిన చిత్తశుద్ధిని గుర్తు చేశారు. కాంగ్రెస్ దళితుల పక్షపాతి అని, రాజ్యాంగ రూపకల్పన కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను నియమించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు. అనేక మంది దళితులకు కాంగ్రెస్ పార్టీ కీలక పదవులు ఇచ్చి పైకి తెచ్చిందని, ఎస్సీ వర్గీకరణకు దళిత బిడ్డ మల్లికార్జున ఖర్గేకి పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చిందని పేర్కొన్నారు. ఇక అందరి అభీష్టం మేరకే ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చిన మరుక్షణమే తమ ప్రభుత్వం స్పందించిందని సీఎం రేవంత్ చెప్పారు. మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం వేశాం. వారి సూచన మేరకు జస్టిస్ షమీం అఖ్తర్ సారథ్యంలో ఏకసభ్య కమిషన్ వేశాం. వర్గీకరణపై కమిషన్ విస్తృతంగా సమాచారం సేకరించింది. అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకుంది. 8681 విజ్ఞప్తులను కూలంకషంగా పరిశీలించింది. 59 ఎస్సీ ఉపకులాలకు సంబంధించిన స్థితిగతులతో నివేదిక ఇచ్చింది. ఆ సిఫార్సులను మంత్రివర్గం యథాతథంగా ఆమోదించింది. 59 ఉపకులాలను 3 కేటగిరీలు చేశాం. అత్యంత వెనుకబడిన 15 ఉపకులాలకు 1%, మధ్యస్థంగా వెనుకబడిన 18 ఉపకులాలకు 9%, గణనీయంగా లబ్ధి పొందిన కులాలకు 5% రిజర్వేషన్లు కల్పించినాం. ఇక మీ మద్దతు లేకుండా ఎవరూ అధికారంలో కొనసాగలేరు. బీసీ సంఘాల అభినందన సమావేశంలో సీఎం రేవంత్ వెల్లడి. మీ సహకారంతోనే రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. అందుకే మనసు పెట్టి మీకు న్యాయం చేసే ప్రయత్నం చేశా. చిత్తశుద్ధితో బీసీల గణన చేశాం. దానిని చట్టం చేశాం. ఇక గుడ్ బై ఐఎస్ఎస్. భావోద్వేగం నడుమ సునీత విలియమ్స్ వీడ్కోలో.
ఆప్యాయంగా సాగనంపిన సహచర వ్యోమగాములు, ఫోటోలు సెల్ఫీలతో సందడి. సునీత తదితరులు వ్యోమనౌకలోకి చేరుకున్నాక దాని ద్వారం మూసివేత. 2 గంటల పాటు పూర్తిస్థాయి పరీక్షల అనంతరం అంతా సరిగ్గానే ఉందని నిర్ధారణ. ఆ తర్వాత భూమికేసి తిరుగు పయనమైన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్. సునీత తిరుగు ప్రయాణం నేపథ్యంలో స్పందించిన ప్రధాని మోదీ, మీ విజయాల పట్ల భారతీయులు గర్విస్తున్నారని ఎక్స్లో పోస్ట్. త్వరలో భారత్ రావాలంటూ సునీతకు లేఖ. సునీత క్షేమంగా భూమికి తిరిగి రావాలంటూ గుజరాత్లోని ఆమె పూర్వీకుల గ్రామంలో ప్రజల ప్రార్థనలు. ఇక వెల్కమ్ సునీత అంటూ మనకు ఇక్కడ ప్రత్యేక కథనమైతే 11వ పేజీలో ఇవ్వడం జరిగింది. ఇక తిరుగు ప్రయాణానికి ముందు ఐఎస్ఎస్లో సహచరులతో ఫోటో దిగుతోన్న సునీత విల్మోర్. 3.05 లక్షల కోట్లు. నేడు 2025-26 బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం. ఆర్థిక మాంద్యం, సొంత పన్నుల రాబడులు, రుణ సేకరణ ప్రాతిపదికన వాస్తవిక కోణంలో ఆదాయ వ్యయాల లెక్క. 6 గ్యారంటీలో భాగంగా పింఛన్ల పెంపునకు నిధులు కేటాయించే ఛాన్స్. సమీకృత పాఠశాలలు, యువ వికాసం, రేషన్ షాపుల్లో సన్న బియ్యానికి కూడా. వ్యవసాయం, వైద్యం, సాగునీరు, విద్య, గ్రామీణాభివృద్ధి శాఖలకు ప్రాధాన్యం. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను జనాభా ప్రాతిపదికన పెంచే ఛాన్స్. ఈసారి స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్ శాఖలకు భారీగా టార్గెట్. భూముల అమ్మకాలు, విలువల సవరణతో అదనపు ఆదాయంపై ఫోకస్. దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం, సొంత పన్నుల రాబడులు, రుణ సేకరణకు గల అవకాశాలు, కేంద్రం నుంచి అందే సాయం ప్రాతిపదికన వాస్తవిక కోణంలో వార్షిక బడ్జెట్ ప్రతిపాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 2025-26కు గాను 3.05 లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించనున్నట్టు తెలిసింది. 2024-25లో ప్రతిపాదించిన 2.91 లక్షల కోట్ల బడ్జెట్కు ఇది సుమారు 5% అదనం. బుధవారం ఉదయం 9:30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో భేటీ కానున్న రాష్ట్ర మంత్రివర్గం బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించనుంది. అనంతరం 11:14 అసెంబ్లీలో ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, శాసన మండలిలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెడతామని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. తాజా బడ్జెట్లో ఎప్పటిలాగే వ్యవసాయం, వైద్యం, సాగునీరు, విద్య, గ్రామీణాభివృద్ధి శాఖల పద్దులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక కరువు రైతులను ఆదుకునే పూర్తి బాధ్యత సీఎందే. ఎండిన ప్రతి ఎకరాకు 25,000 పరిహారం ఇవ్వాలి అన్న కేటీఆర్. బడ్జెట్ సమావేశాల్లోనే పరిహారం ప్రకటించాలని డిమాండ్. కరువు ముప్పుపై ముందే హెచ్చరించినా సర్కార్ పట్టించుకోలేదని మండిపాటు. బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకుంటే రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరిక. రాష్ట్రంలో నెలకొన్న కరువు కాంగ్రెస్ తెచ్చిందని, రైతులను ఆదుకునే పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎండిన ప్రతి ఎకరాకు 25,000 చొప్పున అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేదికగా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకుంటే రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ముంచుకొస్తోన్న కరువు ముప్పుపై ముందే హెచ్చరించినా తెలివిలేని కాంగ్రెస్ ప్రభుత్వం చెవికి ఎక్కలేదన్నారు. దీంతో రాష్ట్రంలో పచ్చని పంటలు ఎండిపోతున్నాయని వ్యవసాయ శాఖ సమర్పించిన ప్రాథమిక నివేదిక కూడా ఇదే విషయాన్ని ధృవీకరించిందని కేటీఆర్ అన్నారు. రుణమాఫీ జరగక, పెట్టుబడి సాయం అందక ఇప్పటికే అల్లాడుతున్న రైతులకు పంటలు ఎండిపోవడం గోరు చుట్టు మీద రోగటి పోట్లా ఉందన్నారు. ఇక ఆర్థిక శక్తిని ఆగం చేస్తున్నారు. ఆర్థిక శక్తిగా ఎదిగిన తెలంగాణను ఆగం చేసి బీద అరుపులు అరుస్తున్నారని, రాష్ట్రంలో పాలనకు బదులుగా పీడన జరుగుతోందని కేటీఆర్ అన్నారు. హైడ్రా పేరిట వసూళ్లు, మూసీ సుందరీకరణ పేరిట పేదలపై పగ, ఫార్మాసిటీ పేరిట భూముల దందా జరుగుతోందన్నారు. 4th సిటీ పేరిట ముఖ్యమంత్రి కుటుంబం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని, RRR పేరిట పేదల భూముల ఆక్రమణ జరుగుతోందన్నారు. గతంలో మద్యం వద్దు అంటూ నినదించిన రేవంత్ ఇప్పుడు ధరల సవరణ, కొత్త బ్రాండ్ల పేరిట అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మంగళవారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో సంప్రదాయ చీరకట్టులో 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా పిష్కోవా ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. ఇక నగరం ఖ్యాతి పెరిగేలా మేలో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలతో హైదరాబాద్ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు. అసాధారణ వాతావరణం, మామిడి రైతు ఆగమాగం. పగలు 40 డిగ్రీలు, రాత్రి అత్యల్పంగా 13 డిగ్రీలు. మాల్ఫార్మేషన్ కాంప్లెక్స్ డిజార్డర్ వైరస్ గతంలో ఉత్తరాది రాష్ట్రాల్లో సాగయ్యే లాంగ్రా, చౌజా, మల్లిక, రత్న వంటి మామిడి వెరైటీలకు సోకేది.
కానీ ఈసారి సంగారెడ్డి, నారాయణపేట జిల్లాలో దక్షిణాది వెరైటీలు తోతాపురి, దశేరి, బంగెనపల్లి వంటి రకాలకు కూడా సోకింది. దిగుబడిని పూర్తిగా శూన్యం చేసే ఈ వైరస్ ఎలాంటి నిరోధక చర్యలకు కూడా లొంగడం లేదని ఫల పరిశోధన స్థానం సైంటిస్టులు చెబుతున్నారు. ఇక పలు జిల్లాల్లో తోటలకు తెగుళ్ల దెబ్బ. సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో కొత్త వైరస్లు. మెహబూబాబాద్, వరంగల్ జిల్లాలో తామర పురుగు. నల్లగొండ, ఖమ్మం జిల్లాలో 40% రాలిన పిందెలు. ఆదిలాబాద్, జగిత్యాలలో టంకె పురుగు. పగటి వేళ అత్యధికంగా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండి రాత్రి వేళ ఒక్కసారిగా 13 డిగ్రీలకు పడిపోతున్నాయి. ప్రస్తుతం వాతావరణంలో సంభవిస్తోన్న అసాధారణ వాతావరణ మార్పులు మామిడి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నెల 6, 7 తేదీలో సంగారెడ్డిలో అత్యల్పంగా 13.3 డిగ్రీలు, 14.2 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీని ప్రభావం మామిడి తోటలపై పడుతోందని ఫల పరిశోధన శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దీంతో కొత్త రకం డిజార్డర్లు వెలుగు చూస్తున్నాయని వారు చెబుతున్నారు. రాష్ట్రంలో మామిడి తోటల పరిస్థితి ఇలా. వరంగల్, మెహబూబాబాద్ జిల్లాల్లో మామిడి తోటలకు తామర పురుగు సోకింది. కోడిగుడ్డు పరిమాణం వరకు పెరిగిన కాయలపై బ్రౌన్ కలర్లో గీతల మచ్చలు ఏర్పడ్డాయి. ఇక ఉద్యానవన శాఖ గణాంకాల ప్రకారం 2.89 లక్షల ఎకరాలు రాష్ట్రంలో మామిడి తోటల విస్తీర్ణం. 2.70 లక్షల ఎకరాలు కాత కాసే స్థాయిలో ఉన్న తోటల విస్తీర్ణం. 9,227 మొత్తం రైతుల సంఖ్య. ఇక 10.23 లక్షల మెట్రిక్ టన్నులు మామిడి వార్షిక దిగుబడి అంచనా. ఇక బెంగళూరుకు చెందిన ప్రముఖ డాగ్ బ్రీడర్ ఎస్ సతీష్ కొనుగోలు చేసిన ఒకామి అనే శునకం ఇది. దీని ధర ఎంతో తెలుసా? జస్ట్ 50 కోట్లే. ఇవి ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్.